కరోనా వైరస్ తర్వాత మళ్లీ దానంత ప్రమాదకరమైన వైరస్ మంకీ పాక్స్ రూపంలో ప్రపంచాన్ని వణికిస్తోంది. 1958లో మొదటిసారి ఈ వైరస్ను కోతుల్లో గుర్తించి దీనికి మంకీ పాక్స్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఇది మనుషులకు, ఎలుకలకు, జంతువులకు కూడా సోకడంతో దీని పేరు ఎంపాక్స్గా మార్చేశారు. 1970లో కాంగోలో మొదటిసారి ఈ వైరస్ ఒక 9 ఏళ్ల బాలుడిలో గుర్తించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆఫ్రికా ఖండాల్లోని దేశాల్లో ఈ ఎంపాక్స్ వైరస్ రావడం చాలా మామూలుగా మారింది. కానీ అంత ప్రమాదకరంగా ఉండేది కాదు. కానీ 2022లో వచ్చిన ఎంపాక్స్ క్లాడ్ 2 అనే వేరియంట్ ఈ సంవత్సరం పరిమాణం చెంది క్లాడ్ 1 వేరియంట్గా మారి చాలా వేగంగా వ్యాపిస్తూ ప్రాణాంతకంగానూ మారింది. ఒక్కసారిగా కాంగోలో విపరీతమైన ఎంపాక్స్ కేసులు నమోదై ఆ దేశం నుండి ఆఫ్రికా ఖండం దాటి మిగతా ఖండాలకు విస్తరించింది. ఇప్పటి వరకు ఈ వైరస్ 59 దేశాలకు విస్తరించింది. ఒక ఆఫ్రికాలోనే గత 7 నెలల్లో 15,600 మందికి ఈ వ్యాధి సోకగా వారిలో 537 మంది ప్రాణాలను కోల్పోయారు. దీంతో WHO ప్రపంచ దేశాలన్నింటికీ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ వైరస్ ఎలా సోకుతుందంటే ఇదొక అంటువ్యాధి. ఈ వైరస్ వచ్చిన వారిని తాకినా, వారు దుస్తులు వాడినా, వారు తుమ్మడం వల్ల, వారు వాడిన వస్తువులు ఉపయోగించడం వల్ల ఈ వైరస్ మరొకరికి వ్యాపిస్తుంది. ఈ వైరస్ వచ్చిన వారిలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, ఒళ్లంతా నీరసంగా ఉండటం వంటి లక్షణాలతో మొదలై 5 రోజుల తర్వాత ముఖంపై మచ్చలు ఏర్పడి ఒళ్లంతా వ్యాపిస్తాయి. ఇలా 21 రోజుల వరకు ఉంటుంది. ఆ తర్వాత తగ్గిపోతుంది. ఈ వ్యాధికి ఎలాంటి వ్యాక్సిను లేదు. ఇమ్యూనిటీ పవర్ వీక్గా ఉన్న వారిలో ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారుతోంది. స్వల్ప లక్షణాలుంటే మాత్రం దానంతటదే తగ్గిపోతుందని వైద్యులు చెప్తున్నారు. అమెరికా లాంటి కొన్ని దేశాలు మాత్రం మసూచి వచ్చిన వారికి ఇచ్చే వ్యాక్సిన్నే ఈ ఎంపాక్స్ వైరస్ వచ్చిన వారికి వాడుతున్నారు. అది కూడా 18+ ఏజ్ వాళ్ళకి మాత్రమే దీన్ని ఉపయోగిస్తున్నారు. వైరస్ వచ్చిన తర్వాత బాధపడే కంటే అది రాకుండా జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఇది ఎక్కువగా విదేశాల నుండి వస్తుంది కనుక ఫారిన్ నుండి వచ్చిన వాళ్ళు ఎవరైనా మీ చుట్టుపక్కల ఉంటే వారికి కాస్త దూరంగా ఉండటం చేయండి. WHO ప్రపంచ దేశాలను ఎంపాక్స్ వైరస్ గురించి హెచ్చరించడం వల్ల దీనిపై మన మోడీ గవర్నమెంట్ అత్యవసర సమావేశమై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో చర్చించారు. ఈ వైరస్ గురించి అన్ని రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలని, ఈ వ్యాధికి సంబంధించిన రోగ నిర్ధారణకు దానికి సంబంధించిన టెస్ట్ కిట్లను అన్ని రాష్ట్రాలకు సప్లై చేస్తామని మోడీ గవర్నమెంట్ రాష్ట్రాలకు సూచించింది. రీసెంట్గా స్వీడన్ మరియు పాకిస్తాన్లో కూడా ఈ వైరస్ విస్తరించింది. ఈ వైరస్ ఇలాగే స్ప్రెడ్ అవుకుంటూ వేగంగా వ్యాపిస్తే కరోనా తర్వాత ప్రపంచం మళ్లీ లాక్డౌన్లోకి వెళ్లే పరిస్థితులు త్వరలోనే రానున్నాయని అర్థమవుతోంది. ఈ వైరస్ గురించి అందరికీ అవేర్నెస్ కలిగించడానికి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం.